మాచర్ల నియోజకవర్గం, మాచర్ల మండలం, బ్రహ్మానందపురం తండాలో ఉన్నాము. అయితే ఈ గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8 నెలల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏ మేరకు ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. పాండు నాయక్, పశ్చిమ మాజీ సర్పంచ్ని, ఎస్టీ స్టేట్ ప్రెసిడెంట్ని. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడిచిపోయిందండి. ఈ 8 నెలల పాలనలో మీ గ్రామంలో అభివృద్ధి పరంగా ఏ మేరకు పనులు జరిగినాయి? గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే ఈ 8 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా సంతోషకరంగా ఉన్నాయి. చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. అందులో ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఒక గిరిజన తండాలలో ఈరోజు తాగటానికి మంచినీళ్ళు, ప్రతి ఇంటికి కుళాయి అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసిన తండాలు కూడా ఈరోజు మనం ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటాయి. కొన్ని తండాలు జరగపోయినా కానీ ఇంప్లిమెంటేషన్ వాటిని చేసే కార్యక్రమంలో ప్రభుత్వం సంసిద్ధమై ఉంది. అట్లానే ప్రభుత్వం పాత విద్యుత్తు ఉన్నటువంటి గ్రామాలను కూడా సైతం పక్కన తొలగించి కొత్త విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేసి తండాలు అభివృద్ధి కార్యక్రమంలో ముందుండే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఈ గిరిజన ప్రజలు ఒక మంచి ప్రభుత్వంగా గుర్తించి ఈ సంక్షేమ కార్యక్రమం పాలు పంచుకుంటున్నందుకు మేమందరం వారికి రుణపడి ఉన్నామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు నిన్న మొన్న చూస్తే చాలామంది కూడా ధర్నాకి వెళ్ళారు. అయితే మన గ్రామాల్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉన్న విద్యార్థులు ఉన్నారా? మనం 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే ప్రభుత్వం చాలా దిగ్విజయంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విదేశీ విద్య కానీ అలాంటి కార్యక్రమంలో చాలా చురుగ్గా పనిచేసిన సందర్భాలు. అయితే ప్రభుత్వం చాలా వరకు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలామంది విద్యార్థులకు పడిందనే చెప్తుంది, అమౌంట్ పడిందని చెప్తా ఉన్నారు. అయితే మీకు తెలిసి మీ గ్రామంలో ఎవరైనా ఉన్నారా? అట్లా చెప్పటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల్ని ఒక టార్గెట్గా ఇచ్చేసి వాళ్ళని దుర్మార్గమైన ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా చేసిన ప్రభుత్వంలో భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందని మనం చెప్పుకోవచ్చు. 2000 అందులో బాధితుడిని నేనే. 2020 సంవత్సరంలో మా కేజీ నుంచి పీజీ దాకా పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలిపిన సందర్భాలు. కానీ 2020లో ఒక్కసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇన్స్టాల్మెంట్ పడింది. తక్కిన 21-22 సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు. అలాంటి బాధితుల్లో మా ఎస్టీ పిల్లలు చాలామంది తండాల్లో నిరుద్యోగులుగా మారి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఆ ఉన్నత చదువులకు సర్టిఫికెట్లు తీసుకోలేక వాళ్ళు అట్లానే నలిగిపోయి ఉన్నారు. సర్టిఫికెట్లు తీసుకోవడానికి నాలాంటి వాళ్ళు 1-2 ఎకరాలు ఉన్న చిన్న రైతు ఆ పొలాలు నమ్ముకొని సర్టిఫికెట్లు తీసుకొని పై చదువులకు వెళ్ళటానికి మేము నిర్ణయించి పై చదువులు పంపించడం జరిగింది. కానీ ఈనాటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ని ఆ బకాయిలను చెల్లించడం కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం కానీ చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో ఒక దృఢమైన సంకల్పంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ దఫల వారీగా క్లియర్ చేస్తాను, ఈ సమస్యను తీరుస్తాం, ఎస్సీ, ఎస్టీ పిల్లల ఉన్నత స్థితికి మనం ఆలోచిద్దామనే ఒక ప్రణాళిక చేసుకొని ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఈ ఆలోచన మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ ఆలోచనలో భాగంగా ఈ నెలలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కింద కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు 400 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే ఇట్లానే తెప్పల వారీగా ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో పాత బకాయిలు మొత్తం క్లియర్ చేస్తానని ఉన్న తరుణంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక కపట నాటకం నిర్వహిస్తున్నది. కపట నాటకంతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నది. కానీ ఈ బకాయిలు మొత్తం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి బకాయిలే. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు దాకా 1 ఇయర్ కాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఇది పడలేదు. కాబట్టి పాత బకాయిలను తీరుస్తానన్న గౌరవనీయుల ముఖ్యమంత్రి వారి మాటల్ని పెడచెవిన పెట్టి అనవసరమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చేస్తున్నదని మేము దృఢంగా నమ్ముతూ ఇలాంటి అనవసరమైన ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే ఇక్కడ గిరిజనులు ఊరుకోరని, మా పిల్లల భవిష్యత్తు ఈ ప్రభుత్వంతో రుణపడి ఉందని, మా పిల్లల భవిష్యత్తు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చుతుందని మేము
ఖచ్చితంగా నమ్ముతూ మాట్లాడడం జరుగుతున్నది. ఓకే సార్. ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ కింద స్థాయి వర్గాలకే చాలా వరకు అవసరం. అయితే ఈ ప్రభుత్వాలను నమ్ముకొని చాలామంది బిడ్డలను పై చదువులకు పంపిస్తున్నారు. చివరికి ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకి ఎలాగైతే బాగుంటుందో వాళ్ళకి ఎలా ఫెసిలిటీ అనిపిస్తే అలాగా మార్చి వాళ్ళని నమ్ముకొని మన బిడ్డలను చదివించి మధ్యలో ఆపలేక ఉన్న మన జీవనాధారం కోసం అవి ఉన్న ఆ ఎకరం అరెకరం అవసరమైతే ఇల్లు కూడా అమ్ముకొని ఆ మధ్యలో చదువు ఆపలేక చదివించాల్సి వస్తుంది. అది కూడా కాక ఇప్పుడున్న అప్పుడు అంత దుర్మార్గానికి ఒడిగట్టి ఇప్పుడు ఎంతో కొంత దపాల వారీగా కొంతమందికి వస్తా ఉన్నప్పటికీ కూడా నిన్న 2-3 రోజుల క్రితం కూడా ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అని చెప్పేసేసి ఎవరు వెనక పక్క ఏ విద్యార్థులు లేరు, ఎవరు లేరు. ఆ ఒక ధర్నాకు మాత్రమే కొంతమంది విద్యార్థులను తీసుకెళ్ళి అక్కడ నర్సాపేటలో నానా రచ్చ చేశారు. అక్కడ పోలీసులకి ఇబ్బంది అయింది, బ్యారికేడ్లను పగలగొట్టుకొని నెట్టి ఇబ్బంది చేశారు. అందులో కొంతమంది ఎక్కడో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు కూడా చదువుకుంటున్న వారు ఉన్నారా, చిన్న వయసు వాళ్ళే ఉన్నారు, కానీ అందులో విద్యార్థులు ఉన్నారా లేదా ఎవరున్నారా అనే విషయం తెలియదు. కానీ ఆ ప్రభుత్వం ఈ విషయాన్ని యువతల ప్రభుత్వం మీద ఏదో ఒక నెపం వేయటానికి అని చెప్పేసేసి వాళ్ళు చేసే ఈ ఇట్లాంటి కుట్రపూరితమైన రాజకీయాల గురించి మీరేమనుకుంటున్నారు? నేను ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని. ఎస్టీ కమ్యూనిటీలో ఈ టైంకైనా సరే గత ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తున్నాను. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి రాలేదు అనేది పూర్తి ఆధారాలతో ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా ఎస్టీ పిల్లలు ఎంతమంది ఆ ప్రభుత్వం వల్ల వాళ్ళు నాశనం అయిపోయారో నేను క్లియర్గా వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. నిన్న జరిగిన అటువంటి ధర్నా కార్యక్రమంలో కేవలం ఒక యూనివర్సిటీ నుంచో ఒక ఇది నుంచో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నాం అనే ఏదో అంటారు కదా, దాని విధంగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్తులు మాత్రమే కానీ అంటే ఇది కుట్రపూరితంగా చేసిందేనంటారా? పూర్తిగా కుట్రపూరితంగా చేసినటువంటి ధర్నా కార్యక్రమాలు ఇవి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నెలల నుంచి ఖచ్చితంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. లోకేష్ గారు దాని మీద ప్రతి విషయం కులంకుశంగా మీడియా మిత్రులతో చెప్తూ ఉండడం జరుగుతుంది. మా గిరిజన మిత్రులు కూడా దాన్ని ఇంటనే ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మా పూర్తి నమ్మకం. ఈ 2 నెలల నుంచి మాకు నమ్మకాలు ఏర్పడుతున్న సందర్భంలో ఒక కపట ఈ ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాలనే ఉద్దేశంతోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకంకి ముందుకు రావడం జరిగింది. కానీ ఈ చర్యలలో ఇది భాగం కాదు. ఇది దుర్మార్గమైన గత ప్రభుత్వాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో నేను ముందుకు వస్తాను. మీ ఛాలెంజ్ చేస్తున్న ఒక సీఎంతో సహా రండి, నేను నిరూపిస్తాననేది. మా గిరిజనులకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎటువంటి అన్యాయం జరిగిందో, ఎంతమంది గిరిజన పిల్లలు నష్టాల్లో ఉన్నారనేది నేను నిరూపించడానికి సంసిద్ధంగా ముందుంటానని ఆశాభావంతో చేస్తాను. ఓకే. అంటే గత ప్రభుత్వాన్ని నమ్ముకొని పిల్లల్ని ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మనకు ఎంతో కొంత సపోర్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఎంతోమంది చదివించారు, కాలేజీలకి పంపించి తర్వాత సడన్గా ఆ అమౌంట్ పడిపోక డబ్బులు పడక, అదిగాక విదేశీ విద్య కానుకని కూడా అన్నారు, అది పడలేదు చాలామందికి. అందులో కూడా మళ్ళీ వాళ్ళని నమ్ముకొని ఇప్పుడు గత ప్రభుత్వాన్ని నమ్ముకొని చదివించిన తల్లిదండ్రులలో ఇబ్బంది పడ్డ వాళ్ళు మీ గ్రామంలో ఎవరైనా ఉన్నారా, మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ గ్రామంలో కానీ? దానికి వాస్తవ స్వరూపం నేను 2020లో 2020 సంవత్సరంలో మా పెద్దమ్మాయిని విదేశీ విద్య అంబేద్కర్ విద్య అనే స్కీమ్ ఉంది, అప్పటికి ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి 1700 మందికి విదేశీ విద్య స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని చదువులకు అండగా ఉంటూ జరుగుతుంది. అందులో భాగంగానే మా ఆంధ్ర గవర్నమెంట్ ఉన్నది, మాకు సహాయపడుతుందని ఒక దృఢ నిశ్చయంతో నమ్మి మా రెండో కొడుకుని విదేశీ విద్య కోసం ఇతర దేశాలకి ఫిలిప్పీన్స్ పంపించడం జరిగింది. కానీ నేను పంపించిన మరుసటి 3 నెలల కాలంలోనే విదేశీ విద్యను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తేయడం జరిగింది. ఆ ఎత్తేయడం వల్ల ఈరోజు నా బిడ్డ విదేశీ దేశాల్లో చదవలేక, ఇక్కడ నా దగ్గర ఆస్తుపాస్తులు లేక, నా దగ్గర ఆర్థికంగా చాలా పడటం వల్ల నా పిల్లోడు ఇతర దేశాలను ఉండిపోతాడేమో భయం నా దాంట్లో మెలుగుతూ ఇవాళ నేను ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసి ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసుకున్నా కానీ నాకే పూట గడవని రోజుల్లో ఇంకా అతనికి ఏ విధమైన నేను ఫీజులు పంపించడానికి అవకాశం లేదు.
కాబట్టి దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ విదేశీ విద్య అనే పథకాన్ని ఎత్తేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది అతను అర్థం చేసుకొని ఏదో ఎలక్షన్ స్టంటుగా ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు ఏదో విదేశీ విద్య నేను ప్రవేశపెడుతున్నాను, విదేశీ విద్య కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానని ఒక ఏదో చిన్న పథకం పెట్టి ఆ పథకం ద్వారా సర్వే జరిగితే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకుంటూ ఒక 4 పిల్లలు మాత్రమే విదేశీ విద్యకు ఉపయోగపడే పిల్లలు దొరికారు. చంద్రబాబు నాయుడు గారు 1700 మందికి స్కాలర్షిప్ పంపిస్తున్న తరుణంలో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏరుకుంటున్న 4 పిల్లలు. ఆ 4 పిల్లలు కూడా వాళ్ళు ఒక 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పిల్లలు, ఆ పిల్లలకి మాత్రమే దొరికారు వాళ్ళు. కానీ మాలాంటి తండాలు మారుమూల గ్రామాల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరు దొరకలేదు వాళ్ళకి. ఎందుకని వాళ్ళు పంపిస్తారు కదా, ఆల్రెడీ 100 కోట్లు ఉన్న వాళ్ళు, వాళ్ళకి విద్యా కానుకలు విదేశీ విద్యా కానుకలు అవసరం లేదు కదా సార్. అవసరం లేకపోయినా కానీ వాళ్ళనే వాళ్ళు తీసుకొని ఆ 4 పిల్లలకి కూడా ఆ 100 కోట్లు ఉన్న పిల్లలే వాళ్ళకి పనికి రావడం జరిగింది. అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. కానీ ఆ విదేశీ విద్య అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైన కాలేజీలలో 100 కాలేజీ ఏ కాలేజీ సీట్ వచ్చినా కానీ నేను ₹1 కోటి కానీ 4 కోట్ల ఎన్ని కోట్లని పంపిస్తానంటూ. కానీ ఇక్కడ మా గిరిజనులు లంబాడి వాళ్ళ పిల్లలు ఆ 100 యూనివర్సిటీలలో ఒక్క యూనివర్సిటీ పేరు కూడా తెలియదు. ఆ ఒక్క యూనివర్సిటీ పేరు మేము ఎంట్రన్స్ రాపించడానికి కూడా అర్హులం కాదు. అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు మాకు ఎక్కడి నుంచి వస్తాయి? మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? మేము రాపించడానికి అట్లాంటి ధైర్యం కూడా చేయలేము. ఎందుకంటే 100, 50, 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి మేము ఒక ఎంట్రన్స్ పరీక్ష రాపించడమే కష్టం ఉన్న పరిస్థితుల్లో విదేశీ విద్య కోసం అక్కడి దాకా వెళ్ళి రాపించే స్తోమత లేదు. కాబట్టి దగ్గర గవర్నమెంట్ ఒక 15 లక్షల రూపాయలు ఇస్తే మా కాయ కష్టాలు చేసి ఒక 5 లక్షలు 10 లక్షలు కూడగట్టుకొని మా ఉండి ఒక మెడిసిన్ చదివించి బయటికి తీసుకొచ్చి ఒక ప్రయోజనం చేద్దాం. మా గిరిజన జాతిలో ఒక డాక్టర్ ఉన్నాడనే ఒక సంకల్పంతో మా గిరిజన జాతికి ఉపయోగపడే విధంగా బిడ్డను తయారు చేద్దాం అనే ఒక సంకల్పంతోనే మేము విదేశాలకు పంపించడం జరిగింది. కానీ ఆ రోజు విదేశీ విద్య ఎత్తేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఆ దుర్మార్గమైన చర్యలో భాగంగానే ఎస్టీలందరూ ఏకతాటిపై ఓట్లు అతనికి తగ్గించి అతను ఓడించే కార్యక్రమంలో మొదటి వ్యక్తులుగా గిరిజనులు నిలవడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని విజయకేతనం ఎగరేయడానికి మెయిన్ కారణం మా గిరిజనులని నేను దృఢంగా చెప్పడం జరుగుతుంది. సబ్జెక్టు మీద ఒక సమస్య మీద మీకు బాగా అవగాహన ఉంది. ఇప్పుడు మన ఈ మాచర్ల నియోజకవర్గానికి వచ్చేవరకు గతంలో రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు చేశారు, 20 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు 8 నెలల క్రితం మాచర్ల ఎమ్మెల్యేగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు రావడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇప్పటివరకు మన మాచర్ల నియోజకవర్గం ఉన్న పరిస్థితి అప్పుడు అభివృద్ధి పరంగా కానీ శాంతి భద్రతల విషయంలో కానీ మీకు తెలిసినంతవరకు అప్పుడు బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా? జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేసినటువంటి పనికిమాలి కార్యక్రమం మొదటి కార్యక్రమాలు ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు. సంక్షేమం వల్ల రాష్ట్రం అభివృద్ధి పడదు. ఇలాంటి చదువుకున్న డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా లేవు. ఈ రోజు గవర్నమెంట్ దిగిపోయే నాటికి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ డిగ్రీ చదువుకున్న హోల్డర్స్ పిల్లలకందరికీ ఏదో ఒక ఉపాధి కల్పించడంలో ముందు ఉంటుంది. అందులో భాగంగా మన మాచర్ల నియోజకవర్గంలో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు ఆయన అనేక కంపెనీలకు ముందు తీసుకొచ్చి ఆయనకు అనేక ప్రైవేట్ ఫ్యాక్టరీలలో ప్రైవేట్ కంపెనీలలో అతను ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. 8 నెలల కాలంలోనే తండాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ ఎమ్మెల్యే గారు చేసిన కృషి వల్ల అనేక మంది ఈ రోజుకి ఉద్యోగాల్లో చేరి ఉద్యోగ సంపాదన చేస్తున్నటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగి మా గిరిజనులకు అండగా ఉండాలని కోరుకుంటూ, గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి ప్రజలు నమ్మరని, ఎంత నమ్మించాలని ప్రయత్నం చేసినా కానీ ఇంకా నమ్మే పరిస్థితులు లేరని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము పూర్తిగా నమ్ముతూ మాకు ఇంకా వాళ్ళు సహకారంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వంలో తేడా ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మన మాచర్ల నియోజకవర్గం గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? సీసీ రోడ్లు జరుగుతున్నాయండి. ఏ పల్లెటూరులో అయినా సరే, ఏ గ్రామ పంచాయతీ. మీ గ్రామంలో ఎంతకు వచ్చింది? మా గ్రామం మా చింతల తండ. నా పేరు స్వామి నాయకు. మాకు 30 లక్షల వరకు వచ్చిందంటే ఎంపీ గ్రాంట్ 15 లక్షలు, ఎస్టీ గ్రాంట్ 15 లక్షలు, ఎంపీ గ్రాంట్ మొత్తం 30 లక్షలు టోటల్. ఓకే, అది సీసీ రోడ్ వచ్చిందండి.
సీసీ రోడ్డు ఇంకేమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? ఇంకా నీళ్ళు వస్తున్నాయి, మంచి నీళ్ళు తాగడానికి మొత్తం బాగానే ఉందండి. అంతకు ముందు లేని ఫెసిలిటీస్ ఇప్పుడు వచ్చిన అండ్ ఏదైనా ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులలో మీ ఊరిని ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటున్నారు? సీసీ రోడ్ అయితే వచ్చినాయి, చేపించాం కూడా సీసీ రోడ్డు ఓకే. ఇప్పటి వరకు 8 నెలల కాలంలో. ఎలా అనిపిస్తుంది అప్పటికిప్పటికి తేడా? అప్పటికిప్పుడు చాలా తేడా ఉందండి. గొడవలు లేవు, కొట్టుకోటాలు లేవు, ఓకే. దౌర్జన్యాలు లేదు. ఇది రౌడీ పాలన కాదు, మంచి పాలన. అసలు మెయిన్ గొడవలు లేవండి ఫస్ట్. అవును, అది రౌడీ యుద్ధం కాదు ఇది. ఇది ఇది ఈ పార్టీ అనేదే చాలా మంచి పార్టీ, అభివృద్ధి పార్టీ. అంతకుముందు పార్టీ అది పార్టీ రౌడీ పార్టీ. అది దౌర్జన్యం, రౌడీ, కొట్టడం, నరకటం, చంపటం, జైలుకు పంపించటం. ఎవడైనా ఎదురు మాట్లాడితే వాళ్ళని స్టేషన్లో పెట్టి ఎస్ఐ గారి చేత కొట్టియటం, బెదిరియటం. ఆ పార్టీ. ఈ పార్టీ అసలుది కాదండి. అందరినీ కలుపుకొని పోయే పార్టీ ఈ పార్టీ. అభివృద్ధి చేసే పార్టీ ఈ పార్టీ. అట్లాంటి ఇబ్బందులు మీరేమన్నా ఎదుర్కొన్నారా? నాకు 2 సార్లు కొట్టాడు రవీంద్రపాల్ ఎస్ఐ గారు, 2 సార్లు ఇరిగేశాడండి. కొండారెడ్డి ఒకసారి కొట్టాడు, మొత్తం 3 సార్లు కొట్టారు రెడ్ బ్యాంక్ పోలీస్ స్టేషన్లో. దేనికి? తెలుగుదేశం పార్టీకి పోకూడదు, తిప్పకూడదు, జనాన్ని అంటే ఒక 10 మందిని తీసుకొని పోకూడదని నాకు 3 సార్లు కొట్టాను. కొండారెడ్డి గారు ఒకసారి కొట్టాడు, రవీంద్రపాల్ 2 సార్లు ఇరిగేశారండి నాకు. పొద్దున్న 6ంటికి నిలబెడితే సాయంత్రం 10ంటి దాకా కూడా ఇడిచిపెట్టారండి. లోనే ఉంటాను. నా కోసం కబురు తీసుకోవడానికి కూడా ఎవ్వరు రారండి. నా కోసం నా కొడుకు, నా భార్య 10ంటికి వస్తే అప్పుడు పంపించారండి. కాకపోతే స్టేషన్ దగ్గరకు రావటానికి కూడా ధైర్యం చాలదండి. అప్పుడు రాక్షసి పాలన అండి అది. ఎవడన్నా వచ్చాడంటే వాడిని బెదిరియటం, వాడిని కొట్టడం. అస్సలు ఏముండదు పోలీసు వాళ్ళు. ఏముంటుందండి పోలీసు వాళ్ళు? ఎవడు ప్రభుత్వం ఉంటే వాళ్ళకి వెళ్ళే. ఎందుకని మీరు ఇంత మౌనంగా ప్రజలు శాంతయుతంగా ఉండాలని చెప్పేసి పైన చంద్రబాబు గారు చెప్పారు, ఇక్కడ మా జూలగంటి బ్రహ్మారెడ్డి గారు చెప్పారు. మనం అదే వాళ్ళ గొడవ పెట్టినట్టు మనం గొడవ పెట్టం కూడా. అందరితోటి కలుపుకొని పోతాం మనం. ఆ పార్టీ ఈ పార్టీ ఏం కాదు. మనకు కావాల్సిన అభివృద్ధి, ఈ గ్రామ అభివృద్ధి. మన గ్రామానికి అభివృద్ధి కావాలి. నీళ్లు కావాలి, సీసీ రోడ్డు కావాలి, మురికి కాలువ కావాలి. ఇప్పుడు మీరు వేసిన సీసీ రోడ్లో సార్, సీసీ రోడ్లో ఓన్లీ టీడీపీ వాళ్ళు తిరిగే బజార్ల వరకే వేసుకున్నారా? గ్రామంలో ఏ పార్టీ వారికైనా పనికొచ్చే ముఖ్యమైన ప్రాంతాల్లో వేసారా? ఏ పార్టీ, అసలు మాకు పార్టీ అనేది ముఖ్యం ఉండదండి. ఫస్ట్ అందరూ అభివృద్ధి కావాలి. మంచిగా వైసీపీ లేదు, టీడీపీ లేదు, మొత్తం అప్పుడు ఒక నెల రోజులే పార్టీ కావడం. వాళ్ళకి అట్లా కాదు, వాళ్ళ మైండ్లో కుచ్చుకొని ఉంటుంది. వైసీపీ అంటే వైసీపీ కుచ్చుకొని ఉంటుంది. మాకు అందరు కలిసిమెలిసిపోవాలని. ముఖ్యమంత్రి గారికే ఉండదండి అట్లా. అందరు కలిసిమెలిసిపోవాలండి. వాళ్ళు గొడవ ఉండకూడదనేసి బ్రహ్మారెడ్డి గారు చెప్పారు. మనం ఇప్పుడు దాకా మా చింతలతండ 2500 ఓట్లు, ఈ కడప ఇప్పుడు దాకా కూడా ఏ గొడవ ఉండదండి పార్టీ పరంగా. అందరిని కలుపుకొని పోతున్నాం మనం. మీ గ్రామంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైనా పడిందా? నాకు అంత ఐడియా లేదండి. ఓకే, అది సరే. ఒక మాటలో చెప్పాలంటే అప్పటికిప్పటికి తేడా అంటే ఏం చెప్పగలరు? అస్సలు గొడవలు లేవండి. ఫస్ట్ మెయిన్ ఎక్కడైనా సరే మన రాష్ట్రంలోనే గొడవలు లేవు. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే ఈ 8 నెలల కాలంలో అసలు వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉండరు. ఇంకెలాంటి అభివృద్ధి, ఇంకెలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తే ప్రజలకు మంచిది అంటారు? పార్టీకి తీసి పక్కన పెడితే ప్రజలకి ఉపయోగపడేలాంటి, ప్రజలకు ఉపయోగపడితే ఆటోమేటిక్గా పార్టీ జీవితకాలం ఉంటుంది. అలాగా ఈ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ పర్సనల్ ఒపీనియన్? ఇదే పనులు, సీసీ రోడ్లు, కాలువలు, లైట్లు, మంచి మంచి పిల్లలు చదువుకున్న వాళ్ళకి డబ్బులు అవి అన్నీ. ఓకే సార్, థ్యాంక్ యూ.